మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపర. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకందరికీ స్వాగతం. వార ఫలితాలు 24/12/2023 నుండి 30/12/2023 వరకు గల నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు, అలాగే మనకి ఇక్కడ కన్యారాశిలో కేతువు, అలాగే తులలో శుక్రుడు, కుజుడు 28వ తారీఖు వరకు వృశ్చికంలో ఉండి తదనంతరం ధనుస్సు రాశిలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ధనుస్సు రాశిలో రవి బుధులు, శని భగవానుడు కుంభరాశిలో సంచారము, రాహు వచ్చి మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే చంద్రుడు ఈ వారం అంతా కూడా వృషభ రాశి నుండి కర్కాటక రాశి వరకు ఈయన సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి వీళ్ళకి ఎలా ఉండబోతోంది ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి శుభాశుభ ఫలితాలు అనే విషయాన్ని తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి కానీ చూసుకుంటే ఈ వారం వీళ్ళకి జన్మలో రవి యొక్క సంచారం, అలాగే బుధుని యొక్క సంచారము, అలాగే వారాంతానికి వచ్చేటప్పుడు కుజుడు కూడా ఈ జన్మలో సంచారం వల్ల కాస్త ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే బంధువులతోనూ మిత్రులతోనూ మాట్లాడేటప్పుడు జన విరోధం అనేది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయాల్లో కొద్దిగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ఈ ధనుసు రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వార ప్రారంభంలో వీళ్ళకి షష్టమ స్థానంలో ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం వల్ల కాస్త ఇతరులకు సహాయం చేయాలనుకోవడం, మంచి ఆలోచనలు రావడం, అలాగే కీర్తి, ఆనందము ఇవన్నీ వచ్చిన వారాంతానికి వచ్చేటప్పటికి మాత్రం చంద్రుడు అష్టమంలో సంచారం చేయడం వల్ల ఆరోగ్య విషయాల్లో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. కాస్త మోకాళ్ళు నొప్పులు, అలాగే ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఎవరైనా డిస్క్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు కానీ ఇలా ఆర్థోపెడిక్ వీటికి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ వారాంతం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఇక్కడ కుజుని యొక్క మార్పు జన్మలోకి ఎప్పుడైతే వస్తుందో కాస్త కొంచెం అంటే మాట పట్టింపు ఎక్కువగా ఉండడం, కోపము, ప్రతిదానికి అందరితోనూ గొడవ పడడం, ఇలాంటివంటే ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాలు జాగ్రత్త వహించాలి. అయితే ఇక్కడ వీళ్ళకి గురుబలము, అలాగే శని భగవానుడి యొక్క బలము ఉంది. కాబట్టి కొంతవరకు వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరించడం అనేది జరుగుతుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా వారమంతా కూడా మీరు అనుకున్న పనులైతే మాత్రం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుంది. వీళ్ళు గత కొంతకాలంగా ఏవైతే కాస్త పరీక్షల్లో వాటిల్లో పోటీ పరీక్షలు రాస్తున్నారో అవి మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఇక్కడ ఎప్పుడైతే జన్మలో ఈ 3 గ్రహాల యొక్క సంచారం అనేది నడుస్తోందో కాస్త ఎదురవాళ్ళతో మాట్లాడేటప్పుడు స్నేహితులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆ మాట్లాడే విధానంలో మాత్రం జాగ్రత్త వహించండి, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది. సినీ కళా రాజకీయ రంగాల్లో పనిచేసే వాళ్ళకి మంచి అవకాశాలు, అలాగే రాజకీయ నాయకుల్లో కూడా కొన్ని మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశం అనేది ఇక్కడ స్పష్టంగా కనపడడం అనేది జరుగుతోంది. అలాగే వీళ్ళకి వాహనాలు వెళ్ళేటప్పుడు వాటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అవి పెద్దగా, ఎందుకంటే వారాంతంలో ఇక్కడ చంద్రుడు అష్టమ స్థానంలో సంచారం అనేది జరుగుతుంది. కాబట్టి వీకెండ్ ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు, దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి, సరిపోతుంది. మొత్తం మీద ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా శుభ ఫలితాలు కాస్త గోచరిస్తున్నాయి. కాబట్టి అలాగే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మంచి శుభవార్తలు వింటారు. అయితే కొంత ఆలస్యంగానో లేకపోతే అంత మీరు అనుకున్నంత సంతృప్తికరంగా రిజల్ట్ లేకపోయినా కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా మంగళచండీ స్తోత్ర పారాయణ చేయడం, అలాగే ముఖ్యంగా ఆదిత్య హృదయ పారాయణ కానీ, లేదా సూర్యుడికి అర్ఘ్యాలు ఇవ్వడం, సూర్య నమస్కారాలు చేయడం కానీ, యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ గోచార ఫలితాలు అనేవి మనం చాలాసార్లు చెప్పుకున్నదే. ఇది వ్యక్తిగత జాతకంతో పాటుగా అనుసంధానం చేసుకుని
ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుని అప్పుడు మనం ఫలితాలు అనేది చూసుకోవాలి. కేవలం గోచార ఫలితాలు అనేవి అంటే ఒకటి చూసుకోండి, ఒక మేషరాశిలో ఉంటే మేషరాశిలో కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది మనకి ఈ యొక్క రాశిలో పుట్టవచ్చు. కాబట్టి వీళ్ళకి సహజంగా ఈ గ్రహం ఇక్కడ ఉండడం వల్ల ఇటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది కేవలం 30% మాత్రమే ఫలితాన్ని, అంటే 30-40% వరకు ఈ యొక్క గోచార ఫలితాల యొక్క ప్రభావం ఉంటే, మిగిలినది మనకి 40% కూడా కొంత మనకి జన్మజాతకం ఫలితం ఉంటే, మిగతా 20% కూడా కొంత కర్మ ప్రారంభం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గోచార ఫలితాలు, అలాగే వ్యక్తిగత జన్మజాతక ఫలితాలు, జరుగుతున్న మహర్దశలు, అంతర్దశలు ఇవన్నీ కూడా చూసుకొని అప్పుడు కరెక్ట్గా మనకి ఫలితాలు అనేవి కరెక్ట్గా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వ్యక్తిగత జాతకాల పరిశీలన కూడా అనేది తప్పనిసరి. అయితే కేవలం జాతకాలు అనేది కానీ చూసుకుంటే ఇది ఒక సూచకప్రాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే అసలు ఏం జరగబోతోంది, ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు ఈ సమయంలో మనకు ఉండే గ్రహస్థితిని బట్టి అని చెప్పడానికి ఈ జ్యోతిషం అనేది ముందుగా ఒక సూచన చేస్తుంది. కాబట్టి ఆ సూచన ద్వారా ఆ యొక్క వచ్చే ప్రతికూల ఫలితాలు ఏవైనా ఉంటే వాటిని ఎలా దైవ బలంతో మనం వాటిని దాటవచ్చు అనడానికి జ్యోతిష్యం అనేది ఎంతో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతకాల పరిశీలన కూడా తప్పకుండా చూసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.